నమస్తే అండి, నేను రజాక్. భారతదేశాన్ని మరోసారి భయపెడుతున్నటువంటి ట్రంప్ అంటే వీళ్ళకి మనం లొంగి వంగి బతకాలా? వీళ్ళ కాళ్ళ మీద మనం పడాలా? వీళ్ళు చెప్పింది వినకపోతే, వాడిని మాటను మనం గౌరవించకపోతే, లెక్క చేయకపోతే మన దేశ ప్రధానిని సైతం మన దేశ ప్రజల్ని సైతం అవమానకరంగా కించపరిచేస్తారంటే చేస్తా ఉన్నారు. ఈ రోజున మన దేశాన్ని మరోసారి భయపెట్టడానికి చూస్తున్నటువంటి ట్రంప్ టారిఫ్లు వేస్తాడట. ఇప్పటికే 50% టారిఫ్లు మీ మీద వేశాను, రాబో రోజుల్లో ఇంకా టారిఫ్లు మీ మీద పెంచుతాను అని చెప్పేసి భారత్ని భయపెడతా ఉన్నాడు. వాడు చెప్పాడట ఇండియా రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొనొద్దు అని. కానీ ఇండియా లెక్క చేయకుండా రష్యా దగ్గర ఆయిల్ కొంటుంది, పర్చేస్ చేస్తుందట. అంటే నేను ఏ వస్తువు ఎక్కడ కొనాలో డిక్టేట్ చేసేవాడిని ఏమనాలి? వాడెవడు నన్ను డిక్టేట్ చేయడానికి? అమెరికా ఎవరు నన్ను డిక్టేట్ చేయడానికి? ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను, నాకు రోడ్డు మీద యాపిల్స్ తీసుకోవాలని ఉంది, నాకు నచ్చిన షాప్కి వెళ్ళి తెచ్చుకుంటాను. 10 రకాల షాపులు ఉన్నాయి. నువ్వు ఈ షాప్కే వెళ్ళాలని చెప్పేసి ఒకడు నన్ను డిక్టేట్ చేస్తే నేనేం చేస్తాను? మూతి పగల కొడతాను. నువ్వెవడోరా? నా డబ్బు నేను సంపాదించుకున్నాను, నా కష్టార్జితం, నాను తీసుకెళ్ళి నేను నా యాపిల్స్ నేను నాకు నచ్చిన షాప్లో కొనుక్కుంటాను, మంచి వచ్చాడు చెప్పడానికి నువ్వెవడరా అని నేను అడుగుతాను. అంతే కదా? ఈరోజు అమెరికా ఏం చేస్తుందంటే సేమ్ అదే చెప్తుంది. నువ్వు ఆయిల్ కొనుక్కో, కానీ రష్యా దగ్గర నుంచి కొనొద్దు, ఇరాన్ దగ్గర నుంచి కొనొద్దు. ఎందుకు రష్యా దగ్గర నుంచి ఇరాన్ దగ్గర నుంచి కొనొద్దు? మరి అలాంటప్పుడు ఇదే అమెరికా రష్యా దగ్గర నుంచి రేర్ ఎర్త్ మినరల్స్ కావచ్చు, యురేనియం కావచ్చు, ఎరువులను ఎందుకు కొంటా ఉంది? మరి మనం ఎందుకు కొనకూడదు? అంటే మీరు మాత్రం చేయొచ్చు, మేము చేయకూడదా? నువ్వు మా మీద శాంక్షన్స్ చేస్తున్నావు కదా, మరి నువ్వెందుకు రష్యా దగ్గర నుంచి కొనుగోలు చేస్తున్నావు? అలాగే నీ వందిమా గదిలు యూరోపియన్ యూనియన్లో ఉన్నటువంటి దేశాలు అన్నీ కూడా రష్యా దగ్గర నుంచి ఆయిల్ ఎందుకు తెచ్చుకుంటా ఉన్నాయి? మీ వెస్ట్రన్ కంట్రీస్ అన్నీ కూడా రష్యా దగ్గర నుంచి ఆయిల్ ఎందుకు తెచ్చుకుంటా ఉన్నాయి? తెచ్చుకోకూడదు కదా. మీరు కేవలం ఏషియన్ కంట్రీస్ అయినటువంటి చైనా మీద కావచ్చు, ఇండియా మీద కావచ్చు పగబట్టి ఈ రోజున టారిఫ్లు వేస్తా అని చెప్పేసి భయపెడతా ఉన్నాడు. అలాగే వెనిజులాకి సంబంధించిన ప్రెసిడెంట్ని అక్కడ ప్రపంచంలోకెల్లా అత్యంత ఆయిల్ నిల్వలు ఉన్నాయి. దాదాపు 302 లక్షల బ్యారల్స్ ఆయిల్స్ ఉంది, బిలియన్ బ్యారల్స్ ఆయిల్ ఉంది. 302 lakhs బిలియన్ బ్యారల్స్ ఆయిల్ అనమాట. అంత ఆయిల్ ఉందాడ. ప్రపంచంలోకెల్లా అత్యంత ఆయిల్ రిజర్వ్స్ ఉన్నటువంటి కంట్రీ. ఈ రోజున డ్రగ్స్ అని చెప్పేసి ఒక ముసుగు వేసి ఆ దేశం మీద పడిపోయి ఆ దేశ ప్రధాని అక్రమంగా తీసుకొచ్చి ఒక బందీగా చేసుకొని, వాళ్ళ వైఫ్ని కూడా తీసుకొచ్చి ఒక బందీగా చేసుకుని ప్రపంచానికి అమెరికా ఏం మెసేజ్ ఇచ్చిందంటే, నేను ఎవరికైనా ఏదైనా ఒక మాట చెప్తే వాడు వినాలి, వినకపోతే కనుక వాడిని భయపెడతా, ఇబ్బందులు పెడతా, చంపుతా, నా దేశం యొక్క డబ్బు సంపాదన నాకు ఇంపార్టెంట్, వేరొకటి కాదు అని తెలిసి చెప్పింది. ఇది చేసినటువంటి ట్రెండ్ సెట్ ఏదైతే ఉందో భవిష్యత్తులో అనేక దేశాలు ఆక్యుపై అవ్వబోతున్నాయి. రేపొద్దున చైనా తైవాన్ ఆక్యుపై చేస్తుంది. భవిష్యత్తులో ఇండియా పాకిస్తాన్ ఆక్యుపై కంప్లీట్గా చేసేసింది, బంగ్లాదేశ్ని చేసిద్ది, శ్రీలంకని చేసిద్ది. మా చుట్టూ ఉన్నటువంటి దేశాలన్నింటి కూడా మేము ఆక్రమించేసుకోవచ్చు. ఆ దేశ ప్రధానుల్ని మేమందరం కూడా తెచ్చుకొని చంపేయచ్చు మనం. అదే చేసినాడు ఈ రోజున ట్రంప్. ఈ రోజున వెనిజులా మీద ఎందుకు వెళితే అక్కడ ఉన్నటువంటి సైన్యం కావచ్చు, వాళ్ళు ఏం కావచ్చు, ఏం పగలు తీయలేరు, ఏం చేయలేరు. ఎందుకంటే చాలా తక్కువ జనాభా, 3 crores. కానీ మన జనాభా 140 కోట్లు. మన మిలిటరీ పవర్ అంత చిన్నది కాదు. దాదాపు ప్రపంచంలోకెల్లా 3వ అత్యంత మిలిటరీ పవర్ని కలిగినటువంటి దేశం. కాబట్టి మన దేశం మీద ఆ విధంగా మన దేశ ప్రధాని అలా ఎత్తుకుపోలేడు కదా. దానికోసం అని చెప్పేసి ఈ రోజున మన దేశాన్ని భయపెడుతూ టారిఫ్ వార్ అంటూ భారతదేశం మీద టారిఫ్లు వేస్తా భయపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ భారత్కి వచ్చు కూడా ఉండదు, లెక్క కూడా చేయరు. నువ్వు ఎన్ని టారిఫ్లను వేసుకో, ఎవ్వడు కూడా నిన్ను కేర్ కూడా చేయడు. కానీ ఈ రోజున భారతీయులందరూ కూడా మోడీ గారికి మద్దతుగా నిలబడతా ఉన్నారు.